కార్యకర్తలు బాధపడ్డది నిజమే. ఇకపై తప్పులు రిపీట్ కాకుండా చూద్దాం. తప్పుడు ప్రచారాలతో దగ్గరగా ఉన్న వర్గాలకు దూరమేం. స్టేషన్ గనుపులో ఉప ఎన్నిక పక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ చూస్తా ఉన్నాం. సో కల్లబల్లి మాటలతోటి మళ్ళా మిమ్మల్ని దగ్గర తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు కేటీఆర్. సో గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనీసం కార్యకర్తలు పట్టించుకోలేదు. కార్యకర్తల కుటుంబాలు ఆగమైతుంటే కూడా నీ అధికారం కోసం జల్సాలు చేస్తున్నావు కదా. సరే నువ్వు ఒక పని చేయి కేటీఆర్, లక్షల కోట్లు సంపాదిస్తావు కదా, ఒక్కొక్క మీ కార్యకర్త కుటుంబానికి 25 లక్షలు 50 లక్షలు ఇచ్చే ప్రయత్నం చేయి. ఇప్పుడు చూద్దాం. దోచుకున్నావు కదా తెలంగాణ మొత్తం కూడా, వేలాది ఎకరాల భూములు దోచుకున్నావు కదా, లక్షలాది ఎకరాల కమిషన్లు దొబ్బినావు కదా, లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేయి. మరి చూద్దాం. నువ్వు ఎందుకు డ్రామాలు ఆడుతున్నావు? డ్రామాలు ఆడొద్దు నువ్వు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు తమకు ఏమి ఒరిగిందని కార్యకర్తలు కొంత నిరాశ చెందారని, వారు బాధపడ్డ విషయం నిజమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సో 10 ఏళ్ళు అధికారంలో ఉంటే కనీసం పట్టించుకోలేనటువంటి దుర్మార్గులు మీరంతా ఇప్పుడు వచ్చి వాళ్ళని మళ్ళా వాళ్ళ జీవితాలు నాశనం చేసినాక మళ్ళీ వాళ్ళను అసలు ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు నాకు అర్థం కావట్లే. సిగ్గుండాలి కదా కొంచెం వాళ్ళు ఆడుకోవడం, వాళ్ళ జీవితాలతో పడంగా పెట్టడానికి. నువ్వేమో జల్సాలు చేయాలి, అన్నీ చేయాలి, వీళ్ళేమో ప్రాణత్యాగాలు చేయాలి, వాళ్ళ జీవితాలు మొత్తం మీకు అర్పించాలా. సిగ్గుండాలి కదా ఇడియట్. చూడండి ప్రస్తుతం సంధికాలంలో ఉన్నామని. సంధికాలం దేనికి సంధికాలం? నీకు సంధికాలం. కార్యకర్తలు పట్టించుకో. నువ్వు సంధికాలం గురించి మాట్లాడుతున్నావా? నీదో బతుకా, నీది నీ అయ్యేది ఒక బతుకా. సో గతంలో జరిగిన తప్పులు జరగకుండా చూసుకుందామని పేర్కొన్నారు. సో గతంలో జరిగిన తప్పులు చూసుకుందాం అన్నారు కదా, బరాబర్ చెప్తున్నాం. నువ్వు నిజంగా నీ చిత్తశుద్ధితో మాట్లాడుంటే కార్యకర్తలకు నీ ఆస్త్రాన్ని వంచు, నీ ఫామ్ హౌస్ వంచు, నీ జన్వాడ ఫామ్ హౌస్ వంచు, నీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ వంచు, నీ జన్వాడ పక్కన ఉన్నటువంటి శంకర్పల్లి ఫామ్ హౌస్ మీ అందరి పంచి చూద్దాం. పంచే దమ్ముందా? అవి వంచకుండా నువ్వు ఇలాంటి మాటలు చెప్తా ఉంటే కార్యకర్తలు కూడా నమ్మడు. సిగ్గుండాలి కొంచెమైనా. కేటీఆర్ నీకు ఎట్లా బుద్ధి? నువ్వు నిజంగా నా కళ్ళ ముందు కనుక వీళ్ళు కేటీఆర్ కేసీఆర్ నా కళ్ళ ముందు కనబడతారు కనుక ఖచ్చితంగా బరాబర్ దెబ్బలు తింటారు, వీళ్ళు బరాబర్ కొడతారు. నేను అంత కోపం ఉంటుంది. ఎందుకంటే నేను అక్కడి నుంచి పనిచేసినబ్బా. నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, జాగృతిలో కవితతో చాలా క్లోజ్గా పనిచేసిన. వీళ్ళ వ్యవహార శైలింది, వీళ్ళ కథ మొత్తం తెలుసు. వీళ్ళు నిజంగా కార్యకర్తలపై ప్రేమ ఉంటే జన్వాడ ఫామ్ హౌస్లో నీది ఒక 10 ఎకరాలు ఉంది కదా, ఒక్కొక్కరికి 100 గజాలు రాసి చూద్దాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో 160 170 ఎకరాలు ఉంది కదా, రాసియండి. 100 గజాలు 200 గజాలు కార్యకర్తలు రాసియండి. మీరేమో జల్సా చేయాలి, కంఫర్టబుల్ జోన్లో ఉండాలి. కార్యకర్తలేమో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జీవితాలను అన్నింటినీ త్యాగం చేయాలనా? ఇది ఎక్కడ న్యాయం రా భయ్? ఇది ఎక్కడ న్యాయం? తోలు తీస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకో. ఏం కార్యకర్తల్ని వాళ్ళ జీవితాల్ని రాజకీయమైనటువంటి క్రీడలలో వాళ్ళ బలిపశులు చేస్తూ ఉంటే బరాబర్ మాలాంటలో మాట్లాడతాం బిడ్డ, గుర్తుపెట్టుకో. ఇంకా బుధరకి వీళ్ళ మాటలు నమ్మకండి నాయన. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా ఇంకా వీళ్ళ నమ్మకండి. ఈ దోకేబాజ్ గాలు పిట్టల ధర ముచ్చట్టు వీళ్ళంతా చెప్పేటువంటి మాటలు చెప్పి మోసపోకండి. తెలంగాణ భవన్లో బుధవారం హన్మకొండ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. పార్టీని బలోపేతం చేసుకోవాలని, తప్పుడు ప్రచారాలతో మనకు దగ్గరగా ఉన్న వర్గాలు దూరం అయ్యారు. తప్పుడు ప్రచారం ఏంది? మీ కార్యకర్తలకే కదా క్లియర్గా కార్యకర్తలు మోసం చేసినావు నువ్వు. మీరంతా ఉద్యమకాలం మోసం చేశారు, ఇంకేం చేస్తారు? ఇప్పటికైనా బీఆర్ఎస్ క్యాడరు తెలుసుకోవాలి ఏం చేస్తున్నారు మీరు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు దుర్మార్గులు. వీళ్ళంతా కల్వక్కుట్ల కాలకేలా ఉట్టినే అంటలేను. ఎవరికన్నా అడ్వాంటేజ్ జరిగిందా? ఎవరికన్నా రూపాయి బెనిఫిట్ జరిగిందా? కార్యకర్తలు పట్టించుకున్నారా? ఈ నా కొడుకులేమో లక్షల కోట్ల రూపాయలు దొబ్బినారు. ఈ నా కొడుకులంతా. కార్యకర్తలు బాధపడ్డది నిజమే. ఇకపై తప్పులు రిపీట్ కాకుండా చూద్దాం. తప్పుడు ప్రచారాలతో దగ్గరగా ఉన్న వర్గాలకు దూరమేం. స్టేషన్ గనుపులో ఉప ఎన్నిక పక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ చూస్తా ఉన్నాం. సో కల్లబల్లి మాటలతోటి మళ్ళా మిమ్మల్ని దగ్గర తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు కేటీఆర్. సో గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనీసం కార్యకర్తలు పట్టించుకోలేదు. కార్యకర్తల కుటుంబాలు ఆగమైతుంటే కూడా నీ అధికారం కోసం జల్సాలు చేస్తున్నావు కదా. సరే నువ్వు ఒక పని చేయి కేటీఆర్, లక్షల కోట్లు సంపాదిస్తావు కదా, ఒక్కొక్క మీ కార్యకర్త కుటుంబానికి 25 లక్షలు 50 లక్షలు ఇచ్చే ప్రయత్నం చేయి. ఇప్పుడు చూద్దాం. దోచుకున్నావు కదా తెలంగాణ మొత్తం కూడా, వేలాది ఎకరాల భూములు దోచుకున్నావు కదా, లక్షలాది ఎకరాల కమిషన్లు దొబ్బినావు కదా, లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేయి. మరి చూద్దాం. నువ్వు ఎందుకు డ్రామాలు ఆడుతున్నావు? డ్రామాలు ఆడొద్దు నువ్వు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు తమకు ఏమి ఒరిగిందని కార్యకర్తలు కొంత నిరాశ చెందారని, వారు బాధపడ్డ విషయం నిజమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సో 10 ఏళ్ళు అధికారంలో ఉంటే కనీసం పట్టించుకోలేనటువంటి దుర్మార్గులు మీరంతా ఇప్పుడు వచ్చి వాళ్ళని మళ్ళా వాళ్ళ జీవితాలు నాశనం చేసినాక మళ్ళీ వాళ్ళను అసలు ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు నాకు అర్థం కావట్లే. సిగ్గుండాలి కదా కొంచెమైనా వాళ్ళు ఆడుకోవడం, వాళ్ళ జీవితాలతో పడంగా పెట్టడానికి. నువ్వేమో జల్సాలు చేయాలి,
అన్నీ చేయాలి, వీళ్ళేమో ప్రాణత్యాగాలు చేయాలి, వాళ్ళ జీవితాలు మొత్తం మీకు అర్పించాలా? సిగ్గుండాలి కదా ఇడియట్. చూడండి, ప్రస్తుతం సంధికాలంలో ఉన్నామని. సంధికాలం దేనికి సంధికాలం? నీకు సంధికాలం. కార్యకర్తలు పట్టించుకో, నువ్వు సంధికాలం గురించి మాట్లాడుతున్నావా? నీదో బతుక, నీది నీ అయ్యేది ఒక బతుక. సో గతంలో జరిగిన తప్పులు జరగకుండా చూసుకుందామని పేర్కొన్నారు. సో గతంలో జరిగిన తప్పులు చూసుకుందాం అన్నారు కదా, బరాబర్ చెప్తున్నాం. నువ్వు నిజంగా నీ చిత్తశుద్ధితో మాట్లాడుంటే కార్యకర్తలకు నీ ఆస్త్రాన్ని వంచు, నీ ఫామ్ హౌస్ వంచు, నీ జన్వాడ ఫామ్ హౌస్ వంచు, నీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ వంచు, నీ జన్వాడ పక్కన ఉన్నటువంటి శంకర్పల్లి ఫామ్ హౌస్ మీ అందరి పంచి చూద్దాం. పంచే దమ్ముందా? అవి వంచకుండా నువ్వు ఇలాంటి మాటలు చెప్తా ఉంటే కార్యకర్తలు కూడా నమ్మడు. సిగ్గుండాలి కొంచెమైనా. కేటీఆర్ నీకు ఎట్లా బుద్ధి? నువ్వు నిజంగా నా కళ్ళ ముందు కనుక వీళ్ళు కేటీఆర్ కేసీఆర్ నా కళ్ళ ముందు కనబడితే కనుక ఖచ్చితంగా బరాబర్ దెబ్బలు తింటారు, వీళ్ళు బరాబర్ కొడతారు. నేను అంత కోపం ఉంటుంది. ఎందుకంటే నేను అక్కడి నుంచి పనిచేసినబ్బా. నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, జాగృతిలో కవితతో చాలా క్లోజ్గా పనిచేసిన. వీళ్ళ వ్యవహార శైలింది, వీళ్ళ కథ మొత్తం తెలుసు. వీళ్ళు నిజంగా కార్యకర్తలపై ప్రేమ ఉంటే జన్వాడ ఫామ్ హౌస్లో నీది ఒక 10 ఎకరాలు ఉంది కదా, ఒక్కొక్కరికి 100 గజాలు రాసి చూద్దాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో 160 ఎకరాలు 170 ఎకరాలు ఉంది కదా, రాసియండి. 100 గజాలు 200 గజాలు కార్యకర్తలు రాసియండి. మీరేమో జల్సా చేయాలి, కంఫర్టబుల్ జోన్లో ఉండాలి. కార్యకర్తలేమో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జీవితాలను అన్నింటినీ త్యాగం చేయాలనా? ఇది ఎక్కడ న్యాయం రా భయ్? ఇది ఎక్కడ న్యాయం? తోలు తీస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకో. ఏం కార్యకర్తల్ని వాళ్ళ జీవితాల్ని రాజకీయమైనటువంటి క్రీడలలో బలిపశులు చేస్తూ ఉంటే బరాబర్ మాలాంటలో మాట్లాడతాం బిడ్డ, గుర్తుపెట్టుకో. ఇంకా బుధవారికి వీళ్ళ మాటలు నమ్మకంటారు నాయన. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, ఇంకా వీళ్ళ నమ్మకండి. ఈ దోకేబాజ్ గాళ్ళు, పిట్టల ధర ముచ్చట వీళ్ళంతా చెప్పేటువంటి మాటలు చెప్పి మోసపోకండి. తెలంగాణ భవన్లో బుధవారం హన్మకొండ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. పార్టీని బలోపేతం చేసుకోవాలని తప్పుడు ప్రచారాలతో మనకు దగ్గరగా ఉన్న వర్గాలు దూరం అయ్యారు. తప్పుడు ప్రచారం ఏంది? ఈ కార్యకర్తలకే కదా క్లియర్గా కార్యకర్తలు మోసం చేసినావు నువ్వు. మీరంతా ఉద్యమకాలం మోసం చేశారు, ఇంకేం చేస్తారు? ఇప్పటికైనా బీఆర్ఎస్ క్యాడరు తెలుసుకోవాలి ఏం చేస్తున్నారు మీరు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు దుర్మార్గులు. వీళ్ళంతా కల్వక్కుట్ల కాలకేలం ఉట్టినే అంటలేను. ఎవరికన్నా అడ్వాంటేజ్ జరిగిందా? ఎవరికన్నా రూపాయి బెనిఫిట్ జరిగిందా? కార్యకర్తలు పట్టించుకున్నారా? ఈ నా కొడుకులేమో లక్షల కోట్ల రూపాయలు దొబ్బినారు. ఈ నా కొడుకులంతా. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా. సో ఇక్కడ ఏమంటారు రవి యాదవ్ గారు, అన్న ఇంకా కేసీఆర్ మీద పడటం వేస్ట్, గౌట్ మీద ఆలోచించాలని చెప్పేసి అంటున్నారు. బ్రదర్ గుర్తుపెట్టుకోండి, అసలు వాస్తవంగా తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ అని చెప్పి చాలామంది మనం చెప్పుకున్నాం. సో అలాంటి దాంట్లో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి విషయాల్లో వీళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉండే. కానీ ఉద్యమకారులను కానీ వాళ్ళ క్యాడర్ను కానీ ఎవరిని కానీ పట్టించుకోలేదు. వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం లక్షల కోట్ల రూపాయలు, వేలాది ఎకరాల రూపాయలు దొబ్బి తిన్నారు వీళ్ళు ఎట్లా ఉంది? ఎందుకు వదిలిపెట్టాలి? 10 ఏళ్ళు వీళ్ళు అరాచకాలు చేశారు కదా, ఎందుకు వదిలిపెట్టాలని ఖచ్చితంగా వీళ్ళని ప్రతి దశలోనూ వీళ్ళను ఎండగడుతూనే ఉండాలి. ఈ దొంగలను, ఈ లంగలను, ఈ లుచ్చాలను వీళ్ళందరినీ కూడా ఎండగడుతూనే ఉండాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ విషయంలో ఎవరు చెప్పినా కాంప్రమైజ్ కానండి, ఎవరు చెప్పినా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి గతంలో నేను చెప్పిన ఆంధ్రాకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు గత 70 ఏళ్ళుగా ఈ తెలంగాణ దోచుకున్న దానికంటే కూడా గత 10 ఏళ్ళలో కేసీఆర్ మోసం చేసింది, ద్రోహం చేసింది, దోచుకున్నది అత్యధికమైనటువంటి విషయాన్ని గంటాపదంగా చెప్పగలను నేను.